హాయ్ హలో వెల్కమ్ టు టీఎఫ్పిసి. నేను మీ భవ్య. నేను ఈ మూవీ గురించి ప్రత్యేకంగా ఇంట్రడక్షన్ అయితే ఇవ్వను. ఎందుకు అనంటే ఆల్రెడీ మనకు ఫస్ట్ పోస్టర్ తోటి లుక్స్ తోటి కొత్తగా ఇంట్రొడ్యూస్ అయితే చేశారు. ఇందులో డైరెక్టర్ రామ్ నారాయణ గారు ఇప్పుడు మన ముందు ఉన్నారు. మరి అసలు విశ్వక్ సేన్ని ఇంత కొత్తగా ఇంట్రొడ్యూస్ చేశారు సార్. ఫస్ట్ మిమ్మల్ని అడగాలి, మీరు ఆల్రెడీ ఒక స్టోరీ రాసుకున్నారు, ఒక హీరోని ఫీమేల్ వర్షన్ లో చూపిద్దాం అనుకున్నారు. విశ్వక్ గారిని అట్లా ఫీమేల్ వర్షన్ అంతా రెడీ అయ్యి బయటకు వచ్చి మీరు ఫస్ట్ లుక్ మీరు చూసినప్పుడు మీకు ఎలా అనిపించింది? రెడీ అయ్యి వచ్చినప్పుడు రిలీఫ్. అమ్మయ్యా, నేను టెన్షన్ పడ్డాం కదా అప్పటిదాకా ఎలా ఉంటుంది అనేది అయిపోయి ఒక్కసారి లుక్ టెస్ట్ చేసుకున్నాక సెట్ ఇంకా ప్రాబ్లమ్స్ ఇంకా మనకేం అక్కర్లేదు, టెన్షన్ పడక్కర్లేదు. సో ఎగ్జాక్ట్ మామూలుగా బయట ఆడియన్స్ కానీ వీళ్ళ పర్సెప్షన్ లాగా మీకు అనిపించింది చూసిన తర్వాత విశ్వక్ హీరో కన్నా అమ్మాయిలానే బాగున్నాడని మీకు అనిపించిందా? లేకపోతే హీరోగా సూపర్ ఉంటాడు, అమ్మాయిలాగా కూడా బాగున్నాడు. అమ్మాయిలాగా కూడా బాగున్నాడు. మేబీ ఏమన్నా నెక్స్ట్ సర్ప్రైజింగ్ గా ఉన్నాడు చాలా. ఓకే. సో చాలా నీట్ గా చాలా బాగుండి అసలు అంత బాగుంది. ఐబ్రోస్ కానీ ఆ లుక్స్ లిప్స్ ఇవన్నీ కూడా అసలు వర్ణించవచ్చు అనమాట. అమ్మాయిలాగా అంత నీట్ వేశారు. సో ఈ స్టోరీ ఈ జర్నీ అంతా స్టార్ట్ మేబీ 2024 March 28 ఏదో సంథింగ్ అప్పుడు వచ్చింది అనుకుంటా ముందుకి. కానీ అనౌన్స్ చేసింది అప్పుడు ముందుకి విడుదలైంది. కానీ అంతకు ముందు మీరు ఇది రాసుకుని ఎన్ని ఇయర్స్ అయింది ఇప్పటికి అసలు ఇట్లాంటి స్టోరీ చేయాలని? 22లో రాసుకున్నా. 23 ఎండ్కి హీరో తోటి లాక్ అయిపోయింది. అంటే ఆ హీరోకి అదర్ కమిట్మెంట్స్ ఉన్నాయి కదా, ఇంకో మూవీస్ అయ్యాక చేద్దామని ఆగాము. ఇంకా స్టోరీ బెటర్మెంట్స్, స్క్రిప్ట్ వర్క్, లొకేషన్స్ అవన్నీ చేసుకుంటూ వచ్చాము. మేము అనౌన్స్ చేసిన టైంకి ప్రీ ప్రొడక్షన్ అంతా జరిగిపోయింది. కానీ మీరు బాగా ఎక్కువ ట్రావెలింగ్ బాగా చేస్తారు, మీకు బాగా ఇష్టం కదా. సో ఇన్ని ట్రావెలింగ్ చేస్తుంటారు, చాలా డిఫరెంట్ ప్లేసెస్, చాలా డిఫరెంట్ కల్చర్స్. కానీ చాలా ఎక్కువ ట్రావెల్ చేయలేదు, ఏదో నాకున్న సోర్స్ వల్ల ఎక్కువగా మీరు చాలా డిఫరెంట్ కాన్సెప్ట్స్ వస్తుంటాయి. బట్ అందులో నుంచి పర్టికులర్ గా హైదరాబాద్ లో లోకల్ ఏరియాలో మళ్ళీ అది కూడా ఒక హీరోని ఫీమేల్ క్యారెక్టర్ లాగా చూపియాలి అనే థాట్ ఎందుకు వచ్చింది పర్టికులర్ గా? నాకు ఇష్టం ఈ కల్చర్. ఓకే. చాలా ఇంకా ఎవరు ఎక్కువ ఎక్స్ప్లోర్ చేయలేదు ఈ కల్చర్. ఇంకా సో మచ్ ఆఫ్ ఇంకా ఉన్నాయి చూపించాల్సినవి. మేబీ ఐల్ ట్రై ఇంకో 2-3 ఫిలిమ్స్లో ఐల్ ట్రై టు షో. బట్ బ్యూటిఫుల్ ఉంటుంది కల్చర్. అంటే కొన్ని కల్చర్స్, ఢిల్లీ కల్చర్ అంతా చాలా సినిమాలు చూపించారు, బాంబే కల్చర్స్లో కూడా సూపర్ ఎక్స్ప్లోర్ చేశారు. హైదరాబాద్ కల్చర్ ఇంకా చూడాల, ఇంకా మనం అందరం ఇంకా చాలా ఉంది చూడాల్సింది. అలా ఒక బ్యాక్ డ్రాప్ పెట్టుకుందాము అనుకున్నప్పుడు విశ్వక్ వచ్చాక పక్కా ఆ వైబ్ కుదిరింది, నాకు విశ్వక్కి వైబ్ కుదిరింది. ఇంకా ఓల్డ్ సిటీ బ్యాక్ డ్రాప్ లో డిసైడ్ చేద్దామని మస్త్ అనిపించింది మ్యాచ్. కానీ మీకు బాగా అన్నారు కదా కల్చర్ విషయానికి, మన హైదరాబాద్ లో కానీ మన లోకల్ టైప్ లో మీకు బాగా నచ్చే కల్చర్ అంటే ఏంటి? బాగా మిస్ అయ్యేది, అరే ఇట్లా ఎంజాయ్ చేయాలి, ఇది యాక్చువల్లీ ఎవరికి తెలీదు అనిపించే థింగ్స్ ఏంటి? నాకు ముస్లిం ఫ్రెండ్స్ ఉండే చాలా మంది, నాది ముస్లిం మైనారిటీ కాలేజ్ కూడా. ఆ ఫ్రెండ్షిప్ చాలా బాగుంటుంది. మనం లైక్ మా సర్కిల్ అంతా కూడా సగం ముస్లిమ్స్ అండే, మేమందరం భలే తిరిగేవాళ్ళం బాగా. వాళ్ళు కొన్ని ప్లేసెస్కి మమ్మల్ని తీసుకెళ్లేవాళ్ళు, ఎక్స్ప్లోర్ చేసేవాళ్ళు. అండ్ ఫుడ్, మన ఓల్డ్ సిటీ ఫుడ్ ఈజ్ లైక్ టు వెరీ యూనిక్. అది ఎక్స్ప్లోర్ చేయాలి, చేయకపోతే తినకపోతే వేస్ట్. ఇంకా చాలా ఉన్నాయి వేస్ట్, మనం వేస్ట్ చేయొద్దు అంటారు మన హైదరాబాద్. సో ఓకే, ఈ స్టోరీ అంతా కూడా ముందుకు వచ్చింది. చాలా మీరు అంతా తీసిన తర్వాత ఓకే యు ఆర్ సాటిస్ఫైడ్. అండ్ మీరు విశ్వక్ గారు సాటిస్ఫై అయ్యారా, లేకపోతే ఎక్కడన్నా ఇంకా కొంచెం హైలైట్ చేసి ఎలివేట్ చేయాల్సింది బట్ మిస్ అయిందనే థింగ్ అనే మన ఉంది? ఎక్కడ రీషూట్ లేదు మాకు, మేము అనుకున్నట్టు ఫినిష్ చేసాం, అదే టైంకి వచ్చాం బయటికి. నేను చూసినప్పుడు కూడా సూపర్ హ్యాపీ. అందరు వీఆర్ వెరీ ఎక్సైటెడ్. విశ్వక్ ఈజ్ ఆల్సో వెరీ హ్యాపీ. సో మేబీ కొన్నిసార్లు హీరోయిన్స్ కి కూడా హీరోయిన్ ని మీరు చూస్ చేసినప్పుడు, క్యాస్ట్ చేసినప్పుడు హీరోయిన్ కి ఏమన్నా హీరోకి మధ్యలో కన్వర్సేషన్స్ కానీ డిస్కషన్స్ అయ్యి ఉంటాయి కదా. విశ్వక్ గారిని అమ్మాయిగా చూసినప్పుడు హీరోయిన్ రియాక్షన్ ఏంటి? మేబీ ఆకాంక్ష కరెక్ట్ చెప్తుంది, బట్ జెలసీ ఫీల్ అయి ఉంటుంది. అమ్మా ఇంత అందంగా ఉన్నాడేంది, ఆల్రెడీ సోను మోడలే సూపర్ డాషింగ్ ఉంటాడు, అమ్మ లైలాలో కూడా ఇంత అందంగా ఉన్నాడు అనుకుంటుండొచ్చు. బట్ వీళ్ళ కాంబినేషన్ హీరోయిన్ కూడా లైలా పక్కన ఉంటుంది. ఒకసారి బేసిక్గా ఫస్ట్ హాఫ్ అంతా కూడా సోను మోడల్ క్యారెక్టర్ ఉంటుంది, లవ్ స్టోరీ వీళ్ళదంతా ఫస్ట్ హాఫ్లో ఉంటుంది. ఒకసారి లైలా వచ్చాక హీరో లేడీ గెటప్లో ఉన్నప్పుడు కూడా హీరోయిన్ లైలాతో ట్రావెల్ అవుతుంది. సో ఇంకా లైలాని లవ్ చేసే 2-3 ఉంటారు. సో అలా నిజంగా లవ్ చేయకుండా ఎట్లుంటారు, అంత బాగుంది. సో మీరు అట్లే డిజైన్ చేసుకున్నారు, మరి లైలాని అందరు లవ్ చేయాలి కాబట్టి. అందుకని వ్యాలంటైన్స్ డే. ఓకే, మొత్తానికి విశ్వక్ గారికి గర్ల్ ఫ్యాన్స్ కన్నా ఇప్పుడు బాయ్ ఫ్యాన్స్ క్రష్
ఉండొచ్చు. సో నెక్స్ట్ ఇప్పుడు ఈ మూవీ కోసం విశ్వక్ గారు మామూలుగానే మూవీ ప్రమోషన్స్ అంటే కొత్తగా ట్రై చేస్తారు. దీనికి అంత ప్రత్యేకంగా అవసరం రాలేదు కదా ఇంకా యాక్చువల్లీ. లైలానే కొత్తగా కొత్త రకం అది. లైలా పోస్టరే ఇంకా చాలు. లైలా అదే ఎక్స్ ఫ్యాక్టర్. అండ్ మామూలుగా ఒక డైరెక్టర్ ఒక మూవీ తీయాలి అని అనుకుంటే చాలా మందికి ఆన్ స్క్రీన్ రావాలని ఉంటుంది. బట్ ఒక డైరెక్టర్కి నేను నా కథ చెప్పాలి అని ఒక ప్యాషన్ పిచ్చిగా ఉంటుంది. మీరు ఒక స్టోరీ స్టార్ట్ చేసే ముందు ఒక డైరెక్టర్గా ఏం ఉండాలి అని మీరు అనుకుంటారు? మీకు ఏం ఆలోచించుకున్నారు? యాక్చువల్గా ఒక డైరెక్టర్కి ఏం ఉండాలని మీరు అంటారు? డ్రామా ఉండాలి సినిమాలో, కథలో ఎప్పుడైనా. అది జానర్ ఏదైనా ఉండొచ్చు, కామెడీ కానీ యాక్షన్ కానీ ఏదైనా ఉండదు. ఆ డ్రామా కరెక్ట్గా బ్యాలెన్స్ అవుతే సూపర్ ఉంటుంది. నేను డ్రామాని ఎంటర్టైన్మెంట్ వేలో ప్రజెంట్ చేశాను. అదే లైలా. ఓకే, ఎంటర్టైన్మెంట్లో ఇప్పుడు కొన్నిసార్లు ఎంటర్టైన్మెంట్ అనేది దానికి కొన్నిసార్లు మీనింగ్ కూడా ఇప్పుడు మారింది అని చాలా మంది అంటున్నారు. కొన్నిసార్లు ఓల్డ్ మూవీస్ ఎంటర్టైన్మెంట్స్ డిఫరెన్స్ ఉన్నాయి. మీ మూవీస్లో కొంచెం ఓల్డ్ మూవీస్ కైండ్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్ టచ్ ఉంది అని అనిపిస్తుంది నాకు కొన్నిసార్లు. ఓల్డ్ మూవీస్ వేరే మీరు తీసిన మూవీస్ చూస్తే. సో మీరు అదే బిలీవ్ చేస్తారా, లేకపోతే ఖచ్చితంగా ట్రెండ్ని ఫాలో అవ్వాలనుకుంటారా? బ్యాలెన్స్ చేయాలి రెండు కూడా. అందరూ చూడాలి కదా సినిమాని. ఓల్డ్ పీపుల్ మొత్తం ఫ్యామిలీ అంతా చూడాలి కాబట్టి ఆ బ్యాలెన్సింగ్ అనేది ఉంటుంది. అలా అని యూత్కి కావాల్సింది కూడా వదలకూడదు. వాళ్ళు ఏదైతే ఎక్సైట్ అవుతారో అది కూడా, ఆ ఎలిమెంట్స్ కూడా ఉండాలి సినిమాలో. అది బేస్ చేసాం మేము. ఆ బ్యాలెన్స్ అయ్యింది సినిమాలో. కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ సినిమా. లైలాని చూస్తే చిన్నపిల్లలు కూడా తెగ నవ్వుతారు. లైలా చేసే యాక్టింగ్ కానీ, లైలా చేసే బిహేవియర్ కానీ చిన్నపిల్లలు బాగా ఎంజాయ్ చేస్తారు. సో ఈ స్టోరీ అంతా చెప్తారు. విశ్వక్ గారు కూడా ఆల్రెడీ కొంచెం మూవీస్ డైరెక్ట్ చేసిన ఈ ఎక్స్పీరియన్స్ కానీ ఉండుంటాయి కదా. ఇది ఇంకొంచెం ఇట్లా చేస్తే లోకల్ కదా, లోకల్ టచ్ బాగుంటుంది కాబట్టి ఇది ఇంకొంచెం ఇట్లా చేస్తే బాగుంటుందా, ఇంకెట్లా ఉంటుంది అట్లానే ఏమన్నా చెప్పిన సిచ్యువేషన్స్ ఉన్నాయా? లేదు, ఐడియా షేర్ చేసుకుంటాం మేము ఇద్దరం. ఫస్ట్ నుంచి కూడా స్క్రిప్ట్ లెవెల్ నుంచి కూడా, నేను స్క్రిప్ట్ చెప్పినప్పుడు కూడా విశ్వకు వచ్చాక ఒక స్పాన్ పెరుగుతుంది, దాని కమర్షియల్స్ పెరుగుతాయి. సో అదంతా దాని కాంబినేషన్స్ అవన్నీ వస్తాయి. అవన్నీ డిస్కస్ చేసుకుంటేనే చేసాము. ఎవ్రీథింగ్ బట్ సూపర్ ఇన్పుట్స్ ఉంటాయి విశ్వకు ఎప్పుడైనా ఎన్హాన్స్ చేసే ఇన్పుట్స్ అవన్నీ. అది తీసుకోకపోతే నాకు తీసుకుంటేనే అని ఉండదు. అది ఇట్స్ అప్ టు యూ. అలా తీసుకో అని చెప్పడు. ఇది బాగుంటుందేమో అనుకుంటాము, దాని గురించి మాట్లాడుకుంటాము. డెఫినెట్లీ అది బాగుంది అని అనిపిస్తే, ఫర్ ఎగ్జాంపుల్ అది ఆ చెవరింగ్, టాటూస్, హీరో మోడల్ గా దిగినప్పుడు చైన్ చేశాను. ఇది అది ఇంకొకటి సోను మోడల్ సాంగ్ లో స్పెట్స్ ఉంటాయి. అవునవును, డిఫరెంట్ స్పెట్స్ ఇప్పుడు అది ట్రెండ్ అవుతుంది. అలాంటివి అవన్నీ విశ్వక్ ఐడియాస్. అవన్నీ మొత్తం ఒకసారి మోడల్ చేద్దాం అనుకున్నప్పుడు, సోను మోడల్ ని ప్రెజెంట్ చేద్దాం అనుకున్నప్పుడు ఇంకా దిగిపోదాం, ఫుల్ లెవెల్ మోడల్ ఉండాలి, ఫుల్ దిగిపోదాం అనుకుని మోడల్ ఓల్డ్ సిటీ మోడల్ అన్నట్టు. చాలా అంటే ఇక నెక్స్ట్ అంతా ట్రెండ్ అవుతుంది. అంటే ట్రెండ్ సెట్ చేసారు అనుకోవాలి ఒక రకంగా. డెఫినెట్లీ రిఫ్రెషింగ్ క్యారెక్టర్. విశ్వక్ చేసిన క్యారెక్టర్స్ లో ఎంత డిఫరెన్స్ ఉంటుంది. నాకే మజా వస్తుంది. అంటే గ్యాంగ్స్ లో ఒక లుక్, రాకీలో ఒక లుక్, లైలాలో ఒక లుక్. అలా ఆడియన్స్ అందుకే మెయిన్ గా అసలు పోస్టర్ చూడంగానే అబ్బా విశ్వక్ అసలు ఏంది ఈ మనిషి ఏంది, అసలు కొత్త కాన్సెప్ట్స్ అనే ఫీలింగ్ అయితే వచ్చేసింది. దీంతో మీరు కూడా ఇంకా దెబ్బకు ఒక బ్లాస్ట్ ఇచ్చేసారు అందరికి ఒక మూవీలో. బట్ అందరికి ఇంకొకటి మేబీ మిమ్మల్ని ఎవరైనా అడుగుండొచ్చు, మీరు కూడా హీరోలా ఉన్నారు, మీరు ఎందుకు యాక్ట్ చేయలేదని. ఎందుకు ఆ ఇంట్రెస్ట్ రాలేదా ఓన్లీ ఆన్ స్క్రీన్ లేకుండా? చూడడానికి బాగానే ఉంటే పర్లేదు, బట్ ఇంకా బాగున్న వాళ్ళు అందరూ యాక్టింగ్ చేయలేదు. దానికి స్పెషల్ టాలెంట్ అవసరం. అయ్యో, ఎందుకు అలా అన్నారు? డెఫినెట్లీ అది అంత ఈజీ కాదు. అంటే అందమైన ఉన్న వాళ్ళు అందరూ యాక్టింగ్ చేసుకుంటూ చాలా మంది బాగుంటారు. బట్ అయితే మీరు ఇలా నేను అడిగిన తర్వాత వెంటనే ఎక్స్ప్రెషన్ ఇచ్చారనగానే ఎవరో అడిగినట్టున్నారు చాలా మంది మిమ్మల్ని, నాకు తెలిసి కదా, అడుగుతూ ఉంటారు. సో నెక్స్ట్ అన్న ఫ్యూచర్ లో మేబీ ఏమన్నా కెమియో రోల్ లో ఇట్లా వచ్చి మమ్మల్ని ఎంటర్టైన్ చేయొచ్చు. ఏమో ఎట్లా రాసిపెట్టింది. సరే, మీ ఇంతకుముందు ఒకసారి మీ ప్రొఫైల్ కానీ సోషల్ మీడియాలో చూసుకుంటే మీరు ఒక లైన్ పెట్టుకున్నారు బయోలో, డూ వాట్ ఫీల్స్ ద బెస్ట్ అండ్ గెట్ సమ్వన్ టు పే ఫర్ ఇట్ అని. ఆ లైన్ పెట్టడానికి దీనికి రీజన్ ఏమైనా ఎక్స్పీరియన్స్ అయ్యారా మీరు? ఎవరికైనా మెసేజ్? అది ఎందుకు, అది మెసేజ్ కాదు, ఎక్స్పీరియన్స్ కాదు. అది ద వే యూ షుడ్ లివ్ యువర్ లైఫ్. నీకు నచ్చింది నువ్వు చెయ్యి అని. అంటే నచ్చకుండా లైఫ్ ఎందుకు,
నచ్చింది చెయ్యి దానికి. అందుకంటే ఇప్పుడు ఇంకా సూపర్ కదా, ఇంకా అది లైఫ్ సెట్ అయిపోద్ది. నాకు నచ్చినట్టు ఉంటుంది, నాకు ఇప్పుడు బోర్ కొట్టదు, మనం రోజు ఫ్రెష్గా ఫీల్ అవుతాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు బోరే కొట్టదు నాకు తెలిసి, ఎందుకంటే మీరు రెగ్యులర్ గా ఖాళీ దొరికితే ఎక్స్ప్లోర్ చేయడానికి బయటకు వెళ్తారు కదా. మాక్సిమం ట్రై చేస్తాను. మీరు ఇంతకు ముందు ఏదో చాలా మంచి మూమెంట్ పెట్టుకున్నారు, అప్పుడు జనసేన పార్టీకి సంబంధించి ఒక సాంగ్ ఆ సాంగ్ మీరు రాసారా? నేను మ్యూజిక్ డైరెక్టర్ ఓకే ఓకే, మ్యూజిక్ చేశారు. మ్యూజిక్ చేసి అది బాగా హిట్ అయ్యి ఏమన్నా షార్ట్ ఫిల్మ్ చేసాము, ఒక సాంగ్ చేసాము. ఓకే, అది మంచి పేరు వచ్చింది. అంటే పేరు అంటే పవన్ కళ్యాణ్ గారు కూడా మీకు ఏమన్నా చెప్పడం జరిగిందా? అది సార్ విన్నారు, వాళ్ళ పార్టీ మీటింగ్ లో పాట ప్లే చేస్తే విన్నారు, చూశారు. సో అప్పుడు సార్ బిజీగా ఉండే, నేను వెళ్ళలేదు. బట్ మా ఫ్రెండ్ దానికి ప్రొడ్యూసర్ అనమాట, అతను వెళ్ళారు. సో మొత్తానికి ఈ జర్నీ ఇలా సాగుతుంది. నెక్స్ట్ జోనర్స్ అంటే మీకు జోనర్ ఎంటర్టైన్మెంట్ ఇష్టం అన్నారు కదా, అట్లా జోనర్స్ లో ప్రతి ఇదే ఏదన్నా కొత్తవి ఇట్లానే తీసుకొస్తూ చేసే ఛాన్సెస్ ఉన్నాయా? కొత్త జోనర్స్ ట్రై చేస్తా. ఫస్ట్ అయితే నాకు ఇంకా ఎక్స్ప్లోర్ చేసేవి చాలా ఉన్నాయి హైదరాబాద్ లో. అవునా? సో ఫస్ట్ మీరు నెక్స్ట్ సినిమా తర్వాత ఎక్స్ప్లోర్ చేస్తారు, కానీ మీరు హైదరాబాద్ కల్చర్ ని ఇంకా కొంచెం ఇంకా బెటర్ వేలా చూసుకుని, లైక్ ఇంకా చాలా ఉన్నాయి డిఫరెంట్ థింగ్స్ ఉన్నాయి హైదరాబాద్ లో. మన స్కల్ప్చర్స్, స్ట్రక్చర్స్, ఇవన్నీ ఓన్లీ హైదరాబాద్ లోనే మీకు చాలా ఇంకా చాలా కంటెంట్ ఉంది. సో యా, అంటే ఆ వేలో మేబీ యా. మీకు హైదరాబాద్ లో మీరు అన్నారు కాబట్టి బాగా నచ్చిన ప్లేస్ అండ్ బాగా నచ్చిన హిస్టరీ టాపిక్ మీకు ఏంటి? చార్మినార్. ఓకే. భాగ్మతి, రాణి భాగ్మతి, అది. సో ఆ క్యారెక్టర్ ఆల్రెడీ భాగమతి స్టోరీ వచ్చింది కాబట్టి మళ్ళీ తీసే ఛాన్సెస్ ఏమైనా ఉన్నాయా? ఐ మీన్ ఏదన్నా సీక్వెల్ ఆర్ రీమేక్ ఇంకేదన్నా? ఏమో మన నా రైటింగ్స్ లో ఎక్కడన్నా క్యారెక్టర్ టచ్ అవ్వచ్చు. ఇప్పుడు మొత్తం ఒక మూవీ అంతా తీయడానికి ఒక డైరెక్టర్గా ఎంత కష్టం అనేది అందరికీ తెలుసు, మీకు తెలిసే ఉంటుంది. బట్ యాక్చువల్లీ ఒక అవుట్పుట్ రావాలి అని అంటే కొన్నిసార్లు కాంప్రమైజ్ అవ్వాల్సి ఉంటుంది అనమాట. మనము ఏదో ఒక పర్టికులర్ మూమెంట్లో ఎగ్జాక్ట్ స్టోరీ అనుకున్నట్టు రావచ్చు, రాకపోవచ్చు, ఎక్కడన్నా చేంజెస్ చేయాల్సి రావచ్చు. అట్లా మీకు ఈ మూవీలో కానీ ఇప్పటి వరకు తీసిన వాటిల్లో ఏదైనా సిచ్యువేషన్ వచ్చింది? అసలు నాకు అది రానివ్వలేదు. నా ప్రొడక్షన్ కానీ సావు గారు కానీ ముందర నుంచే మేము ప్లాన్ చేసుకున్నాము. ఎక్కడ ఏ రోజు అంటే షెడ్యూలింగ్ ప్రాపర్ ప్రీ ప్రొడక్షన్ జరిగింది సినిమాకి. సో మేము లైలా గెటప్ కోసేప్పుడు కూడా మేము ప్రొఫెషనల్స్, లైక్ రెమోకి పనిచేసిన నిక్కీ అండ్ వాళ్ళు వచ్చారు. కాస్ట్యూమ్స్ నుంచి ఫస్ట్ టైం మేము ప్లాన్ చేసుకుని, లొకేషన్స్ ఫస్ట్ నుంచే అరేంజ్ చేసుకుని, ఎక్కడ తీయాలనుకున్నది తీయలేదు అన్నది మాత్రం ఎప్పుడు జరగల. ఇంకా ఎక్స్ట్రా తీసినాం. ఈ మూవీస్ లో సాంగ్స్ కూడా చాలా కీ రోల్ ప్లే చేస్తాయి. మామూలుగా చెప్పాలంటేనే విశ్వ గారి మూవీలో సాంగ్స్ హైలైట్ చేసేవి ఎంత ఉంటాయో, మెలడీ కూడా ఒక రేంజ్ లో సూపర్ ఉంటాయి. ఇందులో ఇంకా మోడల్ లాగా ఇంట్రొడ్యూస్ చేస్తున్నారు మీరు. మరి దీనికోసం స్పెషల్ గా మీరు కానీ విశ్వ గారు ఏమన్నా విశ్వక్ గారు కేర్ తీసుకుని 2 పాటలు రాశారు దీంట్లో. మరి సోను మోడల్ ఆయనే రాశారు, ఇచ్చుకుందాం బేబీ కూడా ఆయనే రాశారు. ఇచ్చుకుందాం బేబీ కాదు, ఇంకొకటి రాబోతుంది. సోను మోడల్ సాంగ్ ఆయన రాశారు. ఇచ్చుకుందాం బేబీ రిటర్న్ బై పూర్ణాచారి. సో వాళ్ళ కాంబినేషన్ లో మళ్ళీ ఆల్మోస్ట్ పడిపోయింది పిల్ల, సేమ్ కాంబినేషన్ అది. గుండెల్లోన సేమ్ కాంబినేషన్. సో దాని తర్వాత వాళ్ళ కాంబినేషన్. నెక్స్ట్ విశ్వకే సోను మోడల్ లిరిక్ అండ్ రాబోయేది ఇంకోటి ఉంటుంది, అటక్ మటక్ అని. అది కూడా విశ్వ గారు. అబ్బాబ్బా, ఈ మూవీలో ఎన్ని బంపర్ మాకు అన్ని ఏదేమంటారు, హీరో కమ్ హీరోయిన్ కమ్ లిరిక్ రైటర్ కమ్ అన్ని విశ్వ గారే తీసారు. ఒక్కటి కాకపోతే బై మిస్ ఏమైందంటే మీరు మ్యూజిక్ డైరెక్ట్ చేయలేదు, కమ్ అవుతుండే. అవును, నెక్స్ట్ మేబీ తీసే ఛాన్స్ ఉండొచ్చేమో. ఒకవేళ సపోజ్ విశ్వక్ గారు ఒప్పుకోకపోయి ఉన్నా, లేకపోతే ఇఫ్ నాట్ విశ్వక్ గారు, మీరు ఎవరిని అనుకున్నారు ఈ క్యారెక్టర్? ఇంకా నేను ఈ కథను పక్కన పెట్టేసేవాడిని. అంటే నేను ట్రై చేశాను, ఒక 4-5 హీరోస్ ట్రై చేశాను. ఎవరు లేడీ గెటప్ కదా అని అంత చూడలేదు. ఇంకా ఒకవేళ విశ్వక్ చేయకపోయి ఉంటే ఇంకా నాకు లేరు హీరోలు, ఇంకా అది పక్కన పెట్టి వేరే సినిమా చేసేవాడిని. సో చాలా మంది ఓకే విశ్వక్ ని కొత్తగా లేడీ గెటప్ లో చూస్తాం, బాగుంటుంది, ఓకే. బట్ స్టోరీ అనేది మేబీ కామన్ ఉంటే, అంటే లైక్ ఏదన్నా ఇష్యూ జరిగినప్పుడు ఏదన్నా విల్లన్నో ట్రాప్ చేయడానికి లేడీ గెటప్ లో వెళ్ళాడేమోలే, కొంచెం పార్టే ఉంటది, ఎక్కువ ఉంటదేమోలే, మమ్మల్ని కావాలని ఏమైనా చేస్తున్నారా అని డౌట్స్ వస్తాయి కదా. వాళ్ళకి మీరు ఈ మూవీ చూడాలంటే ఏం చెప్తారు? అది లేదు, ఎవరో క్యారెక్టర్ని ఇంప్రెస్ చేయాలని లేదు. అండ్ అలా ఉండుంటే లైలా పోస్టర్ వేయం మేము, సోను మోడల్ పోస్టర్ వేస్తాం.
సో కంప్లీట్ ఇంటర్వెల్ బ్యాంక్ కి లైలా వస్తుంది, సెకండ్ హాఫ్ అంతా లైలా ఉంటుంది. ఓకే. సో గైస్ మీరు సెకండ్ హాఫ్ అంతా విశ్వక్ సేన్ ని లైలాగా చూడబోతున్నారు. సో మొత్తం క్రష్ లిస్ట్ లో మధ్యలో సోను మోడల్ వస్తా ఉంటాడు, ఓకే ఓకే మళ్ళీ మేల్ గెటప్ కూడా వస్తా ఉంటది. ఓకే మేల్ గడ్డప్ అంటే అప్పుడు మరి గడ్డం ఓకే సీన్స్ ఆ గెటప్ లోనే ఉంటాడు, అంటే బేసిక్ గా విగ్ అవన్నీ తీసేసి ఓకే ఓకే ఆ సీన్ కంటిన్యూషన్ ఉంటాడు. మీరు ఇప్పుడు నెక్స్ట్ ఒకవేళ మూవీస్ నేను జస్ట్ చిన్న ర్యాపిడ్ ఫైర్ లాగా మామూలుగా అడుగుతాను, ఆల్రెడీ అడుగుతారు కదా మిమ్మల్ని నేను అడిగితే ఒకవేళ ఏ జోనర్స్ లో ఏ హీరోని ఎలా చేయాలనుకుంటున్నారో చెప్పండి సింపుల్ గా. సో వాళ్ళకి ఎలాంటి స్టోరీస్ రోల్ ఇస్తారు, లైక్ రానా అప్పుడే అంత వాళ్ళు చెప్పేంత డైరెక్టర్ కాదు నేను. వచ్చే ఛాన్స్ వస్తే రానా దగ్గుబాటి గారు హల్క్ హల్క్ ఓకే హల్క్ లాంటి క్యారెక్టర్ ఏదైనా డిజైన్ చేస్తా అంట. నాని నేను నాని తోటి చాలా సీరియస్ గా ఆలోచిస్తున్నారంటే చాలా డీప్ గా ఏదైనా స్టోరీ రాస్తారు కాబట్టి. గ్యాంబ్లర్ ఓకే. విజయ్ దేవరకొండ సోల్జర్ ఓ విజయ్ని ఇప్పటి వరకు కొంచెం సోల్జర్లు ఎవరు చూడలేదు అగ్గిస్తే. సో సిద్ధు జొన్నలగడ్డ స్టైలిస్ట్ గా తీసుకొస్తారు. ఓకే. నవీన్ పోలిశెట్టి లాయర్ అమ్మో ఈజీగా వాయిదిచ్చేస్తారు. జాతిరత్నాల్లో ఆ స్టేజ్ చూసిన తర్వాత మీరు అట్లా డిసైడ్ అయ్యారా? లేదు, సూపర్ ఉంటుంది. ఓకే, అది అంటే ఫన్ వేలా తీసుకెళ్తారా? ఓకే, ఏదన్నా ఉండదు కానీ అది లాయర్. ఓకే. కిరణ్ అబ్బవరం ఛాలెంజ్ సినిమా ఉంటుంది చిరంజీవి గారిది. ఓకే. ఇది వింటే కిరణ్ గారు హబ్బా సార్ మీరు ఎప్పుడు వస్తున్నారో నేను స్టోరీ వింటా అంటారు కావచ్చు. చిరంజీవి సార్ పేరు చెప్తే చాలా అని అనుకుంటా. నెక్స్ట్ సుహాస్ గారు బాయ్ నెక్స్ట్ డోర్. సుహాస్ ఇస్ బాయ్ నెక్స్ట్ డోర్. ఓకే. శర్వానంద్ గారు మేబీ పైలట్. ఓ సూపర్. సో ఇప్పటివరకు సింపుల్ గా మనం అయితే తీసుకున్నాము. ఇంకా లిస్ట్ వెళ్తే మనకి ఇక టాలీవుడ్ లో పెరుగుతూ ఉంటుంది లిస్ట్. మేబీ ఒకవేళ రామ్ నారాయణ గారికి ఒక క్యారెక్టర్ ఇస్తే రోల్ ఇస్తే ఏం చేస్తారు? నేనా? పోలీస్ మిమ్మల్ని మైథలాజికల్ గా కూడా చూడాలని ఉంది మా ఆడియన్స్ కి, ఫ్యాన్స్ కి అయితే. సో చూద్దాం నెక్స్ట్ మీరు ఎలా కనిపిస్తారు. మూవీ అయితే సో మీరు ఎక్కువ రివీల్ అయితే చేయలేదు, దాని గురించి ఇంట్రెస్టింగ్ గా కాన్ఫిడెంట్ గా ఉన్నారు. ట్రైలర్ వస్తుంది, ఇంకొక సాంగ్ వస్తుంది కదా, ఆ రెండు చాలు ఇచ్చి పడేస్తారు దాంతో. సో ట్రైలర్ వస్తుంది, సాంగ్ వస్తుంది, February 14th మూవీ వస్తుంది. చూసేసేయండి. ఇంకా లైలా మూవీని నేను కూడా ఎంత కాన్ఫిడెంట్ గా ఉన్నారో నేను కూడా మొత్తం ఇంకా మన అన్న వచ్చిందంటే అత్తం మొత్తం బొరాన్ ఉంటుంది అనమాట. February 14th థియేటర్స్ లో ఎక్స్పీరియన్స్ చేద్దాము. మన లైలాకి క్రష్ లిస్ట్ ఎంత ఉందో కొంచెం లిస్ట్ కూడా రాసుకుందాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ TFPC. నేను మీ భవ్య, సైనింగ్ ఆఫ్.